ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాజస్థానీ స్పెషల్ రెసిపీ అయిన ప్యాజ్ కచోరీ ఏ విధంగా తయారు చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం. దానితో పాటు ఒక తండ్రి కొడుకు టెంపుల్కి వెళ్ళారు అంట. అక్కడ కొడుకు అడుగుతున్న క్వశ్చన్స్కి తండ్రి చెప్పే సమాధానాలు ఈ వీడియోలో చూద్దాము. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ప్యాజ్ కచోరీ ఫస్ట్ మనం ప్యాజ్ కచోరీ అంటే ఏంటి చూద్దాము. ప్యాజ్ అంటే ఉల్లిపాయ, కచోరీ అంటే మైదా పిండితో తయారు చేసిన ఒక మిశ్రమము. ఇంకా ఉల్లిపాయతో మసాలాతో నింపి దానిని మనం చపాతీలో స్టఫింగ్ లాగా పెట్టేసి దానిని బయట బంగారు వర్ణం వచ్చే వరకు వేయించిన ఒక క్రిస్పీ రాజస్థానీ స్నాక్ని ప్యాజ్ కచోరీ అంటారు. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, కానీ ఈ విధంగా చేశారు లేదా తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, వాము వేసుకొని ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక బట్ట వేసి ఆ విధంగా నానబెట్టుకోవాలి. టెంపుల్కి వెళ్తున్నారు తండ్రి కొడుకు ఇద్దరు వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్నని అడిగాడంట, అసలు పూజ అంటే ఏంటి అని అడిగాడంట. తండ్రి ఈ విధంగా చెప్పాడు, పూజ అనేది ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం, దానివల్ల తెలివితేటలు జ్ఞానం పెరుగుతాయి అని. అదేవిధంగా మన మెదడుకు కూడా మనమే ట్యూన్ చేసుకునే ఒక ప్రక్రియ పూజ అనేది అని చెప్పాడు. దానితో కాకుండా ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు అని టెంపుల్లో అడిగాడంట. ఒక 3 నిమిషాలు ఆ దీపాన్ని ఆ విధంగానే చూస్తే మనకి కంటికి సంబంధించిన సమస్యలు అనేవి తగ్గుతాయి అని చెప్పాడంట. దాని తర్వాత ఆ అబ్బాయి పంతులు గారు చెప్తున్న మంత్రాలని చాలా కఠినంగా ఉండడం చూసి అసలు ఈ మంత్రాలు ఎందుకు చదవాలి అని అడిగాడంట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని 11 సార్లు చెప్పిస్తే నాలుక మొద్దుబారదు, నాలికకు ఎక్సర్సైజ్ లాంటిది ఈ మంత్రాలు అనేవి. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా ఈజీగా పలకగలే శక్తి వస్తుంది, ధారణా శక్తి పెరుగుతుంది, భాష మీద పట్టు పెరిగితే ఇంకా మనకి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది అని చెప్పాడంట. మన ప్రిపరేషన్ కూడా చూద్దాము, తర్వాత మిగిలిన క్వశ్చన్స్ అనేవి చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, పచ్చిమిర్చి, లెమన్, వాము, జీలకర్ర, ఆనియన్స్, వీటితో పాటు కొత్తిమీర, కొంచెం లిటిల్ బిట్ షుగర్, ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ శనగపిండి, దీన్ని కూడా తీసుకోవాలి. ఇంకా వీటన్నింటిని తీసుకొని దీంతో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఇప్పుడు ప్యాజ్ కచోరీ తయారు చేయబోతున్నాం. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా షుగర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది వస్తుంది, తీపి అనేది రాకుండా. మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వీటి మసాలాన్ని యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ధనియాలు, వాము, జీలకర్ర, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము. ఇదే మనకి ప్యాజ్ కచోరీలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉండడానికి. ఇక్కడ మనం మిక్సీలో పట్టిన పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇంక ఇప్పుడు మనం పౌడర్గా తయారు చేసి అల్లం పేస్ట్ వేసాం కదా, వీటిలోని పచ్చివాసన పోవడానికి ఆయిల్లో 2 నిమిషాలు అయితే తిప్పుకోవాలి. ఇది మొత్తం మసాలా ఏ విధంగా తయారు చేయాలి అనే ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్, హాఫ్ ఆనియన్స్ వరకు ఇక్కడ వేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్లో ఒకసారి వేసుకోవాలి మనము. అందుకని మనం ప్యాజ్ కచోరీ అంటారు, ఆనియన్స్తో తయారు చేసుకుంటాం కాబట్టి ఇది ఎక్కువగా. ఈ మసాలా మిశ్రమంలోకి ఇంకా ఆలుగడ్డ మనము 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాము, దానిని వేయాలి. ఇందులో వేసిన తర్వాత ఒక హాఫ్ బౌల్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని అయితే ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత అంటే ఎందుకు కొడతారు అని మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగాడు. దానికి మనము ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు బెల్ శబ్దం చేస్తాము. ఎందుకు అంటే మనం వచ్చాము అని తెలియడానికి. గుడిలో కూడా వెళ్ళినప్పుడు గంట శబ్దంతో దేవతలకు మన రాకను తెలియచేయడానికి. మనసు ఒక్కసారిగా గంట శబ్దం వినగానే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని వచ్చాము అని ఏకాగ్రత పెంచుకోవడానికి, చెడు శక్తులను దూరం చేయడానికి కూడా ఈ గంటను మోగిస్తారు అని చెప్పారు. ఇంకా దాని ప్రదక్షిణ చేయడం మొదలు పెడతారు. దానితో గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎందుకు అని అడుగుతాడు. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. మనసుని, దేహాన్ని, శక్తిని, ఈ మూడింటిని ఒకే కేంద్ర బిందువుగా ఉంచి మనకి ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని పాస్ అయ్యేలా చేయడానికి ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. దీని ద్వారా చెప్పాలంటే లైట్ వాకింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. ఈ విధంగా ప్రదక్షిణ గురించి చెప్పిన తర్వాత దీనిలోని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే
బ్లడ్ సర్క్యులేషన్ అదేవిధంగా ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనము నార్మల్గా నడవడం కన్నా ఒక సర్కిల్లో తిరగడం వలన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పాడు. ఆలయంలో విగ్రహం ఎందుకు అంత పవర్ఫుల్ అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న ఇదే అంటారు. శరీరంలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ మనకి ఏ విధంగా ఉంటాయో విగ్రహంలో ప్రత్యేకంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ విగ్రహాన్ని గ్రానైట్స్తో తయారు చేయడం వలన వేడిని, ధ్వనిని, ప్రాణశక్తిని శోషించి నిల్వ చేసి తిరిగి విడుదల చేసే గుణం కలిగి ఉంటుంది. మనం చేసే ఈ పూజలు, మంత్రాలు, ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహంలో ఆ సూక్ష్మ శక్తిని ఇంకొంచెం చైతన్యం చేస్తాయి. అప్పుడు ఆ విగ్రహం జీవవంతమైన శక్తి కేంద్రంగా ఉంటుంది. మంత్రాలు, గంటలు, శంఖం, నాదాలు ఇవి అన్నీ కలిసి విగ్రహం ఒక ఛార్జ్ అవుతుంది. దానినే మంత్రశక్తి అంటారు. ఒక శక్తి కేంద్రంగా ఉంటుంది టెంపుల్లో విగ్రహం అనేది. దాన్ని మనం దర్శనం చేసుకున్నప్పుడు దానిలోని పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనలోనికి ప్రవేశించి వాళ్ళకి అభిషేకం చేయడానికి కూడా కారణం అదే. విగ్రహాలు పంచలోహాలతో తయారై ఉంటే వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకం చేసినప్పుడు క్రింద ఉన్న తరంగాల శక్తి, ఔషధ గుణాలన్నీ సంతరించుకొని ఇంకా పవర్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది విగ్రహానికి. అందుకే దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవత దర్శనం చేసుకున్నప్పుడు మనసు కాముగా, అదేవిధంగా మనకు తెలియని చైతన్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే రెసిపీని చూద్దాము. మసాలా మిశ్రమము శనగపిండి వరకు వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ కారం, ఉప్పు, ధనియాల పొడి, జస్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసి దానిలోనే హాఫ్ బద్ద వరకు లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫైనల్గా చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకుని ఒక 2 నిమిషాలు తిప్పిన తర్వాత ఈ ఆలుగడ్డ మసాలాని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న మైదా పిండి ముద్దల్లో దీన్ని లోపల స్టఫింగ్ పెట్టి చిన్న పూరీల్లాగా ఒత్తేసుకొని ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి అటు ఇటు గోల్డ్ కలర్ వచ్చే వరకు తిప్పుకోవాలి. ప్యాజ్ కచోరీ రెడీ. తండ్రి కొడుకులాగా మీ ఇంట్లో కూడా పిల్లలు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారా దేవునికి సంబంధించిన విషయాల గురించి? అయితే ఈ వీడియోని చూసి తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయండి. తెలిసి ఉంటే స్కిప్ చేయొచ్చు, తెలియనట్లయితే ఇందులోని విషయాలు షేర్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.